హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఇష్రా సిల్వర్ జ్యువెలరీ యూట్యూబ్ ఛానల్. మన స్టోర్ వచ్చేసి ఏస్రావ్ నగర్ మెయిన్ రోడ్ మీద కేఎఫ్సి పక్కనే ఉందండి. ఇక్కడ అన్ని రకాల 92.5 సిల్వర్ జ్యువెలరీ దొరుకుతాయి. అండ్ మన యూట్యూబ్ ఛానల్ని చాలా బాగా ఆదరిస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. మనకు రీసెంట్గా కోరల్ కలెక్షన్ చూపించమని ఒక కమెంట్ వచ్చిందండి. మీకోసమే ఈ వీడియో. ఇవాళ మన స్టోర్లో అవైలబుల్ ఉన్న కోరల్ కలెక్షన్ని చూద్దాం రండి. ఇవాళ మనం చూడబోయే ఫస్ట్ పీస్ అండి. పైనంతా చూస్తే మనకి లీఫ్ మోటివ్స్ వచ్చాయండి. ఇక్కడ ఒక లోటస్ షేప్ వచ్చింది, మధ్యలో పగడం వచ్చింది, చుట్టూరా మనం చిన్న చిన్న సీజెట్స్ వచ్చామండి. కిందంతా చూసారంటే మామిడి పిందె షేప్ వచ్చిందండి. మధ్యలో ఒక లాకెట్ వచ్చింది, అమ్మవారిది వచ్చింది అండి. అటు ఇటు నెమళ్ళు ఉన్నాయి. అండ్ కింద హ్యాంగింగ్స్ వచ్చేటప్పటికి మనకి పర్ల్ అండ్ కోరల్ హ్యాంగింగ్స్ ఇలా ఆల్టర్నేట్గా వచ్చాయండి. ఈ పీస్ ఒకటి వేసుకుంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ అకేషన్స్కి కానీ చాలా బాగుంటుందండి. అండ్ దీనికి మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్ చూసామంటే మనం ఒక ఇయర్ రింగ్స్ మ్యాచ్ చేసామండి. పైన వచ్చేసి మనకి 7 రాళ్ళు దిద్దుల్లా వచ్చిందండి. కింద కోరల్స్ ఇచ్చాము, హాఫ్ మూన్ షేప్లో ఉన్నాయి. దీనికి వచ్చి మనం హ్యాంగింగ్స్ వచ్చి గోల్డ్ బాల్ హ్యాంగింగ్స్ ఇచ్చామండి. ఈ హ్యాంగింగ్స్ అనేవి మార్చుకోవచ్చండి. దీనికి మ్యాచ్ అయ్యేటట్టు మనం పర్ల్ హ్యాంగింగ్స్ కానీ పర్ల్ అండ్ కోరల్ హ్యాంగింగ్స్ పెట్టించుకోవచ్చు. మన నెక్స్ట్ పీస్ని చూద్దాం రండి. మన సెకండ్ పీస్ అండి. ఇది కోరల్ది చైన్. ఈ చైన్ని చూసారంటే పెద్ద పెద్ద కోరల్స్ వచ్చాయండి. చుట్టూరా మనం వచ్చేసి గోల్డ్ ఫినిష్ ఇచ్చామండి. ఇది యూనిసెక్స్గా కూడా వాడుకోవచ్చండి. షేర్వానీస్ మీద ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ కోరల్ సైజ్ కూడా చూసారంటే చాలా పెద్దగా ఉంది. వీటికి మ్యాచింగ్గా మనం ఇయర్ రింగ్స్ చూడండి, పెద్ద కోరల్స్ స్క్వేర్ షేప్లో వచ్చిందండి. కింద వచ్చేసి లక్ష్మీదేవి వచ్చిందండి. డీటెయిలింగ్ చూసారంటే ఎంత నీట్గా ఉందో చూడండి. ఇక్కడ లోటస్ ఉంది, లోటస్ మీద లక్ష్మీదేవి అమ్మవారు కూర్చున్నట్టున్నారండి. అండ్ చేతిలో కూడా చూసారంటే చిన్న కమలాలు పట్టుకున్నట్టుందండి. చివరికి మనకు అమ్మవారు వేసుకున్న నగలు కూడా చాలా నీట్గా కనిపించేటట్టున్నాయండి. ఇందులో వాడే స్టోన్స్ అన్ని మనం సెమీ ప్రీషియస్ స్టోన్సే వాడతామండి, గోల్డ్లో వాడే స్టోన్సే. సో మీకు క్వాలిటీ అండ్ లుక్ కూడా చూడడానికి సేమ్గా ఉంటాయి. మన నెక్స్ట్ పీస్ని చూద్దాం రండి. ఇది మన నెక్స్ట్ పీస్ అండి. కొంతమంది దేవుళ్ళవి లేకుండా మనకి కొన్ని పీసెస్ కావాలని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి ఈ పీస్ అండి. ఇక్కడ చూసారంటే మధ్యలో కోరల్ స్టోన్ వచ్చిందండి. పైన కింద సీజెట్స్ వచ్చాయండి. దానివల్ల మీకు లుక్ అనేది చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఈ పీస్ని చూసారంటే మీరు చాలా చాలా నీట్గా ఉందండి. పీస్ ఎలిగెంట్గా ఉంది పీస్. ఇక్కడ చూసారంటే మీకు నెమళ్ళు వచ్చాయండి. ఇదంతా నెమలి డిజైన్ లాగా ఉంది. అండ్ నెమలిని చూసారంటే మీరు చూడండి, ఇక్కడ అంతా కూడా మనం సీజెడ్ స్టోన్స్ స్టడ్ అయ్యి వచ్చాయండి. షైన్ అనేది చాలా బాగుందండి. అండ్ దీనికి ఒక లాకెట్ ఇచ్చామండి. ఈ లాకెట్ని చూసారంటే మధ్యలో మనకు కోరల్ ఉందండి. చుట్టూరా మనం సీజెడ్ స్టోన్స్ ఇచ్చామండి. అండ్ దానికి చుట్టూరా మళ్ళీ పెద్ద పెద్ద సీజెడ్స్ వాడామండి. కింద హ్యాంగింగ్స్ వచ్చేటప్పటికి మనం పర్ల్ అండ్ కోరల్ హ్యాంగింగ్స్ ఇచ్చామండి. వీటికి మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్ చూసారంటే చూడండి, మధ్యలో కోరల్ వచ్చిందండి, చుట్టూ సీజెడ్స్ వచ్చాయి. ఈ ఇయర్ రింగ్ మనకి చాలా స్పెషల్గా ఉంటుందండి. కింద మనం పర్ల్ హ్యాంగింగ్స్ ఇచ్చాము. పర్ల్ అండ్ కోరల్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మనం నెక్స్ట్ పీస్ని చూద్దాం రండి. మన నెక్స్ట్ పీస్ అండి ఇది. ఈ పీస్ని చూడండి, మధ్యలో మనకి ఎమరాల్డ్ వచ్చిందండి. ఎమరాల్డ్ మీద కూడా మనకి చిన్న డీటెయిలింగ్ ఇచ్చామండి. చుట్టూ చూసారంటే మనకి కోరల్స్ వచ్చాయండి. ఈ కోరల్స్ మీద కూడా మనకి గోల్డ్ అనేది ఫాయిల్ లా వచ్చిందండి. అండ్ దాని చుట్టూరా మనకి వచ్చేటప్పటికి రూబీస్ వచ్చాయండి. ఆ రూబీస్ కూడా, ఇది టెంపుల్ జ్యువెలరీ దేనికైనా సరే ఈజీగా మ్యాచ్ అయిపోతుందండి. కోరల్స్ అండ్ ఎమరాల్డ్స్ కాంబినేషన్లో వచ్చిన నెక్లెస్ అండి. అండ్ మధ్యలో రూబీస్ కూడా ఇచ్చామండి. ఏ కలర్కైనా సరే ఈజీగా మ్యాచ్ అయిపోతుందండి. ఇక్కడ చూసారంటే మనకి లీఫ్ మోటివ్స్ వచ్చాయి. అండ్ ఇదంతా మనకి పీకాక్స్ డిజైన్స్ వచ్చాయండి. డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. చాలా బాగుందండి ఈ పీస్. కింద హ్యాంగింగ్స్ వచ్చేటప్పటికి మనకి కోరల్ అండ్ ఎమరాల్డ్ హ్యాంగింగ్స్ ఇచ్చామండి. వీటికి మ్యాచింగ్గా మనం వచ్చేసేటప్పటికి ఇయర్ రింగ్స్ చూసారంటే మనకి దిద్దుల్లా వచ్చాయండి. పాత స్టైల్లో ఇక్కడ వరకు చూస్తే కనుక మనకి దిద్దులు ఉంటాయండి. చాలా బాగుంటుంది. అండ్ కింద చాన్ బాలీస్ ఇచ్చామండి. ఎమరాల్డ్ హ్యాంగింగ్స్ వచ్చాయి. ఈ హ్యాంగింగ్స్ ఒకవేళ మీకు కోరల్ హ్యాంగింగ్స్ కావాలంటే మార్చుకోవచ్చండి. లేదా ఒక ఎమరాల్డ్ ఒక కోరల్ పెట్టుకుంటే ఈ పీస్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి.
మన నెక్స్ట్ పీస్ ని చూద్దాం రండి. మన నెక్స్ట్ పీస్ అండి ఇది. ఇవన్నీ మన ఇన్ హౌస్ లో చేసినవి అండి. ఇక్కడ చూసారంటే మనం పర్ల్ అండ్ కోరల్ కాంబినేషన్ తో చిన్నగా అల్లిచ్చామండి. ఈ పీస్ అయితే చాలా మందికి బాగా నచ్చిందండి. ఇలాంటివి ఒక 4-5 పీసెస్ ఇప్పటికి అమ్మేసాము. చేస్తూనే ఉన్నాం, రాగానే నచ్చి ఇలా చేయించుకెళ్తున్నారండి. దీనికి మ్యాచింగ్ గా మనం ఒక హారం చేసామండి. ఈ హారం కూడా పర్ల్స్ అండ్ కోరల్ కాంబినేషన్ తో డిఫరెంట్ గా ఉన్న హారం అండి. చాలా బాగుంటుంది ఈ పీస్ కూడా. అండ్ వీటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చూడండి. మధ్యలో కోరల్ వచ్చిందండి, చుట్టూ సీజెట్స్ వచ్చాయి అండ్ చుట్టూరా మనం పర్ల్స్ ఇచ్చామండి. ఈ హారం తీసేసి ఈ ఒక్కటే నెక్లెస్ అండ్ ఇది వేసుకున్నా చాలా బాగుంటుంది. అండ్ ఈ హారం దానికి ఒక్కటే పీస్ వేసుకున్నా కూడా చాలా నిండుగా ఉంటుందండి. సో మన నెక్స్ట్ పీస్ ని చూద్దాం రండి. మన పగడాల కలెక్షన్ లో ఇది లాస్ట్ పీస్ అండి. చూడండి, మధ్యలో లక్ష్మీ అమ్మవారు వచ్చారండి. డీటెయిలింగ్ చూస్తే చాలా నీట్ గా ఉందండి. ఫినిషింగ్ అనేది కూడా చాలా నీట్ గా ఉంది. పగడాలు వచ్చాయండి, కింద గోల్డ్ బాల్ హ్యాంగింగ్స్ ఇచ్చాయండి, పైన అటు ఇటు నెమళ్ళు వచ్చాయండి. ఇది చూడండి, ఇదొక మోటిఫ్ ఉంది, నెమళ్ళది ఇదొక మోటిఫ్ ఉంది. డిఫరెంట్ గా ఇచ్చామండి. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి 7 రాళ్ళ దిద్దుల్లాగా వచ్చిందండి. మధ్యలో సీజెట్స్ వచ్చింది, ఇక్కడేమో ఎంబ్రాయిడ్ ఉంది, దాని పక్కన మళ్ళీ రూబీస్ వచ్చాయి, మళ్ళీ సీజెట్స్ ఇచ్చామండి. అమ్మవార్లు ఉన్నారండి అటు ఇటు, పైన మళ్ళీ నెమళ్ళు వచ్చాయండి. ఈ పీస్ ఒక్కటి వేసుకున్నా కూడా నిండుగా ఉంటుందండి. దీనికి మ్యాచింగ్ గా మనం ఒక హారం చేసామండి. ఈ హారం కూడా మీరు చూసారంటే కింద లక్ష్మీ అమ్మవారు వచ్చారండి. ఎంబ్రాయిడ్ ఉంది, రూబీ ఉంది, పర్ల్ ఉంది అండ్ అలాగే మనకు కోరల్స్ ఉంది. సో ప్రతి చీరకి ఇది బాగా మ్యాచ్ అవుతుందండి. పెళ్ళిళ్ళలో ఇలాంటిది వేసుకుంటే చాలా బాగుంటాయండి. అండ్ వీటికి మ్యాచింగ్ గా మనం ఈ బుట్టను చూసారంటే మధ్యలో వచ్చేటప్పటికి మనకు కోరల్ వచ్చిందండి. చుట్టూరా మనకు చిన్నగా మామిడి పిందె షేప్ వచ్చిందండి. టోటల్గా ఇది ఒక బొట్టు షేప్ లాగా వచ్చిందండి. కింద వచ్చేటప్పటికి మళ్ళీ మనం మామిడి పిందె షేప్ సేమ్ వచ్చిందండి. అండ్ ఆ షేప్ మీద కూడా చిన్న కార్వింగ్స్ ఉన్నాయండి. చాలా నీట్గా ఉంది. ఆల్టర్నేట్గా చూసారంటే మనం పగడాలు ఇచ్చామండి. హ్యాంగింగ్స్ వచ్చేటప్పటికి మనకి గోల్డ్ బాల్ హ్యాంగింగ్స్ వచ్చాయండి. ఈ హ్యాంగింగ్స్ మార్చుకోవచ్చండి మనకు కావాలనుకుంటే. పర్ల్ హ్యాంగింగ్స్ ఇచ్చుకుంటే కూడా బాగుంటుంది. కాకపోతే ఇలా గోల్డ్ బాల్స్ పెట్టుకుంటే అన్నిటికీ మ్యాచ్ అయ్యేలా ఉంటుందండి. అదే కాదండి, మనకు పగడాలలో కూడా బ్యాంగిల్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఈ బ్యాంగిల్స్ ని చూసారంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. చూడండి, మామిడి పిందె షేప్ వచ్చింది, మధ్యలో పగడం వచ్చింది, పైన సీజెట్స్ వచ్చాయి. చాలా బాగుంటుందండి ఈ బ్యాంగిల్స్ వేసుకుంటే. ఇంకా ఇలాంటి కలెక్షన్ ఏమైనా కావాలనుకుంటే మనల్ని కాంటాక్ట్ చేయండి. చూసారు కదండి కోరల్ కలెక్షన్ అంతా. ఇందులో ఏ పీస్ అయినా మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకుని మన వాట్సాప్ నంబర్ 9914123567కి పంపించండి. డీటెయిల్స్ మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.